పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా? భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక ముఖ్య విషయానికి వస్తున్నట్లయితే బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయటం తప్పనిసరి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి పాన్ కార్డుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి కూడాను. ఇన్ కేస్ లింకు కాకపోతే గనక డిసెంబర్ 31 లోపు తప్పనిసరిగా గవర్నమెంట్ ఉత్తర్వు మేరకు లింకప్ చేసుకోవాల్సి ఉంది. అలా లింక్ చేసుకొని మీ పాన్ కార్డులు పనిచేయవు. పాన్ కార్డు ఆధార్కు లింకు కాకపోతే వచ్చే నష్టం ఏమిటంటే మీ బ్యాంకు నందు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ మీద కట్ అయినటువంటి టీడీఎస్, అలాగే మరి ఉద్యోగస్తులు కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ మీకు మీ ఎస్టీఓ గారు టీడీఎస్ కట్ చేస్తే అటువంటిది కానీ తిరిగి పొందలేరు. అయితే ఈ లింకప్ చేసుకోవాలంటే మనం నెట్ సెంటర్కి వెళ్ళి సుమారుగా 1200 ఖర్చు చేసి లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఒకవేళ మనం గతంలో ఏదైనా మన పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింకప్ చేసామా, మర్చిపోయి ఉంటాం కదా, సహజం కదా అని మనం ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ చెకింగ్ మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, మనం మొబైల్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ INCOME ఇన్కమ్ ట్యాక్స్ .gov.in/IEC/FO పోర్టల్ PORTAL పోర్టల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి లింక్ ఆధార్ స్టేటస్ ఇది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. బ్లాంక్ ఉంది కదా, ఆ బ్లాంక్ ప్లేస్ లో మన యొక్క పాన్ నెంబర్ ని ఇవ్వాలి. తర్వాత దిగున ఉన్నటువంటి ఆధార్ ఆ ప్లేస్ లోకి వచ్చాక అక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చాక మనం ఈ పేజీలో రైట్ సైడ్ ని అడుగుని ఉంటుంది వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇది ఈ విధంగా మనకి ఒక డైలాగ్ వస్తుంది. ఎవర్ పాన్ HN-1L ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ నంబర్. అంటే ఇది ఆల్రెడీ లింకప్ అయిపోయింది,